ప్రభుత్వంలో రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అంతులేని ఇబ్బందుల్లో ఉన్నారు రైతులందరూ. ప్రకృతిపరమైన ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వం నుంచే ఇబ్బందులు వస్తే రైతు ఎవరికి చెప్పుకోవాలి? రైతు కుటుంబాలు చాలా ఇబ్బందులకు పడుతూ ఉన్నారు. ఎన్నో మాటలు చెప్పి, ఎన్నో ఆశలు పెట్టి, ఎన్నో బాండ్లు ఇచ్చి, ప్రతి గ్రామానికి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి, సూపర్ 6 చెప్పి, అనేక రకాలుగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 15 నెలల వరకు ఒక పెన్షన్ తప్ప ఏమీ ఇవ్వని ఈ ప్రభుత్వం మరి రైతాంగం పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది, మరీ అగమ్య గోచరంగా ఉంది. రైతులు అన్నింటికీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో పంట. మొదటి పంటకి మనం చూసాం, చాలా ఇబ్బందులు పడి పంటలు వేసి ఆరుగాలం కష్టపడి రైతులందరూ కూడా చిన్నకారు రైతులు, కౌలు రైతులు, అన్ని పంటల రైతులు, వ్యవసాయ ఉద్యాన అన్ని రకాల ఆకుకూరల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి అన్ని వెరైటీల మరి పంటలు పండిస్తే మనం చూసాం. మిర్చికి లేదు, పొగాకుకు లేదు, మొక్కజొన్నకు లేదు, వేరుశనగకు లేదు, వరికి లేదు, దేనికి కూడా గిట్టుబాటు ధర లేదు. కొనే యంత్రాంగం కూడా నిర్వీర్యాన్ని చేశారు. ఎక్కడా పర్యవేక్షణ లేదు. ఎక్కడికక్కడ కూడా చాలా పకడ్బందీగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మనం చూస్తే, అందుకే ఆయన రైతు బంధువు అంటారు. ఆత్మీయ బంధువు ఎవరు రైతాంగానికంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు అంటే, ఆయన రైతాంగానికి ఇచ్చిన భరోసా అలాంటిది, రైతాంగానికి ఇచ్చిన దన్ను అలాంటిది, రైతాంగానికి ఇచ్చిన సపోర్ట్ అలాంటిది. అలాగా పరిపాలనలో మాటల్లోనే కాదు, ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతాంగానికి వెన్ను దన్నుగా నిలబడ్డారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి ఒక సెంటర్ ఒకటి ఉండాలని ఆలోచన చేసి ప్రతి సచివాలయానికి ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి అక్కడ ఈ క్రాప్ని అంతా కూడా చేయించడం, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా రైతాంగానికి అందించడం, ఎరువులు, పురుగు మందులు, రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వ్యవసాయ శాఖ అధికారులు తక్షణం స్పందించే విధంగా ఒక కార్యాచరణ తీసుకుని అమలు చేసి చూపించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈనాటి పరిస్థితి మనం చూసినట్లయితే, మొన్న పండిన పంటకి అందరూ మేము వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తే, ముఖ్యంగా మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పిఠాపురం నియోజకవర్గంలో 15 రోజులు వెంట పడితే ఒక 3-4 కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించడం జరిగింది. అప్పటి వరకు రైతుని పట్టించుకున్న వాళ్ళు లేరు, పంటని పట్టించుకున్న వాళ్ళు లేరు. పంటకి ఒక మబ్బులు వేసేస్తుంటే గుండెలు దడదడలాడిపోయాయి రైతులకి. వారి పంట అంతా కూడా హైవేల మీద పెట్టుకుని, రోడ్ల మీద పెట్టుకుని ఉన్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కొనుగోలు కేంద్రాలు స్వచ్ఛందంగా ఓపెన్ చేయలేదు. కొనుగోలు కేంద్రాలు ఎక్కడో ఓపెన్ చేశామంటే ప్రతి రకంకి కూడా బస్తాకి 500 రూపాయలు చొప్పున ప్రతి రైతు నష్టపోవడం జరిగింది. ఈ విధంగా మీరు రైతాంగాన్ని నష్టపెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ పంట వచ్చింది. ఈ పంట నారుమళ్ళ దగ్గర నుంచి మొత్తం మొదలు పెడితే ఇప్పటి వరకు మొదట్లో ఏమైంది? అధిక వేడి, అధిక ఎండ వల్ల నీరు లేకుండా పోయింది. పిఠాపురం అది పీబీసీ కానీ, లేకపోతే ఏలేరు కానీ, గోదావరి కానీ ఎక్కడ చూసినా రైతాంగం వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల మరి చాలా ఇబ్బందులు పడ్డారు. అది అయింది, ఏదో నారుమళ్ళు మొదలు పెట్టారు అని అనుకుంటే ఈరోజు యూరియా కొరత. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా యూరియా కొరత లేదు. రైతుకి ఏంటి అలవాటు? ఏ కౌలు రైతు కావచ్చు, సన్నకారు కావచ్చు, చిన్నకారు కావచ్చు, ఎవరైనా సరే పొలానికి పోతూ ఎరువు బస్తా తీసుకుని జల్లేసి చక్కగా వ్యవసాయాన్ని చేసుకునే పరిస్థితుల నుంచి ఈరోజు రోజంతా మానుకుని రోజుల తరబడి సొసైటీల దగ్గర లైన్లో నిలబడే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదేనా కూటమి ప్రభుత్వం యొక్క సుపరిపాలన? ఇదేనా సూపర్ 6 ఇచ్చే పరిపాలన అడుగుతా ఉన్నాం. మేము ప్రశ్నిస్తూ ఉన్నాను, రైతాంగానికి ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు? మీరు పర్యవేక్షణ చేయలేరా? కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మీరే భాగస్వాములై 3 పార్టీలు కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏలుతున్నారు కదా, ఎందుకు మీరు కోఆర్డినేషన్ చేయలేకపోతున్నారు? ఎందుకు కొనుగోలుదారులతో మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు షాపుల వాళ్ళతో మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఇవన్నీ ఇచ్చి అధికారులు పర్యవేక్షణ పెట్టి చేయించలేకపోతున్నారు? ఈవేళ మీ వల్ల బ్లాక్ మార్కెట్లో యూరియా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. రైతాంగానికి ఒక ఎకరాకి 2 నుంచి 3 బస్తాలు కావాలి వస్తే అర బస్తాతో సరిపెట్టుకోండి, లేదా బస్తాతో సరిపెట్టుకోండి అంటున్నారు. మీరు ఒకవేళ ఏ సొసైటీ కన్నా స్టాక్ వస్తే 4వ వంతు మాత్రమే రైతుకు వస్తుంది.
అది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఒకటి పాస్ పుస్తకం తెచ్చుకోమంటారు, ఒకళ్ళు ఆధార్ కార్డు తెచ్చుకోమంటారు, ఒకరు కౌలు రైతు కార్డు తెచ్చుకోమంటారు. రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఆ 3 వంతులు ముప్పు తిప్పలు పెట్టించే పరిస్థితి. మరి మిగతా ముందు 3 వంతులు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కూటమి నాయకులకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్ని రైతాంగమే స్వయంగా మాకు అందరికీ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. కొన్ని చోట్లేమో బస్తాకి 100 నుంచి 200 వేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారనే పరిస్థితి. ఇవన్నీ కూడా తక్షణం వెంటనే ఈ ప్రభుత్వం రైతాంగానికి నిజంగా కూడా రైతాంగాన్ని తప్పకుండా ఆదుకోవాలి. ఆదుకోకపోతే ఇంకా తీవ్రతరమైన ఉద్యమం వైఎస్ఆర్సీపీ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు రైతుకి ఇన్ని కష్టాలు పడుతున్న పంట పండించడానికి రైతుకి మీరు ఇన్సూరెన్స్ కట్టాలంటే ఇదివరకు ప్రీమియం ప్రభుత్వం చెల్లించేది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వర్షాభావం కావచ్చు, తుఫాను కావచ్చు, వివిధ రకాలుగా పంట నష్టం వస్తే వెంటనే మరి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది. ఈ రోజుకి ఇన్పుట్ సబ్సిడీ లేదు. పైగా ఇన్సూరెన్స్ని ఎకరానికి 750 రూపాయలు చొప్పున మీరే చెల్లించుకోండి, చెల్లించుకుంటే మీకు ప్రీమియం వస్తుంది, లేదంటే ప్రభుత్వానికి బాధ్యత లేదని బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది రైతాంగంతో. అన్నదాత అన్నం పెట్టే అన్నదాతతో మీరు పర్యాచకాలు ఆడుతున్నారు, మరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది తగని పని. తక్షణం మీరు ఇన్సూరెన్స్ని కూడా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇన్పుట్ సబ్సిడీని తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు బ్లాక్ మార్కెట్ని వెంటనే ఆపి ఫ్రీ చేయండి, మాట్లాడండి కేంద్రంతో అధికంగా వచ్చి ఎంత పంటకి ఎంత కావాలంటే యూరియా తెచ్చుకోవాలని పోతే ఇంక మీరేం పరిపాలన చేస్తారు? మాటల్లోనైనా ఈ ప్రభుత్వం పాలన చేతల్లో కనిపించట్లేదా? ఒక పక్క విద్యా వ్యవస్థ అంతా పోయింది, ఒక పక్క వైద్య వ్యవస్థ అంతా పోయింది, ఈ పక్క రైతాంగానికి అందరికీ అన్నం పెట్టే రైతాంగానికి కూడా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. అందుకే మేము అంటున్నాం ప్రస్తుతం ఈ పంటకి కావలసింది మొదటి ఫేజ్లోనే మీరు సరిగా ఇవ్వలేదు, ఇంకా 2-3 ఫేజుల్లో ఏమి ఇస్తారు? పంట అంతటికి యూరియా ఎక్కడ తెచ్చిస్తారు? అందుకే అంటున్నాం మా డిమాండ్ ఫస్ట్ యూరియాని తక్షణం ఫ్రీ చేసి అందరికీ కూడా రైతాంగానికి అందరికీ కావలసిన యూరియా తక్షణం అందించాలి. ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. ఇన్పుట్ సబ్సిడీని మీరు అందరూ కూడా ఇన్పుట్ సబ్సిడీని ప్రతి రైతాంగానికి ఇవ్వాలి. అంతేకాదు అన్నదాత అని పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పెట్టి అన్నదాతని అష్టకష్టాలు పెడతారా? సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల తర్వాత 7,000 ఇస్తారా? 7,000 ఇస్తున్నాం ఏడ్చి రావండి అని చెప్తారా మీరు? 33,000 ప్రతి రైతుకి ఈ రాష్ట్రంలో అర్హులైన మీరు చాలామంది అర్హుల్ని కూడా తీసి లిస్టులోంచి పక్కకు పెట్టేయడం జరిగింది. లక్షలాది మందిని మీరు ఇచ్చే అర్హులైన అన్నదాతలకు కూడా 33,000 ప్రతి ఒక్కరికి కూడా లక్షలాది మంది రైతులకి ప్రతి ఒక్క రైతుకి ఈ కూటమి ప్రభుత్వము ప్రతి రైతుకి 33,000 రూపాయలు బాకీ ఉంది. ఆ బాకీని తక్షణం చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా కోరడం డిమాండ్ చేయటం జరుగుతుంది. అంతేకాదు ఆఖరిగా ఒక్క మాట, ఎక్కడైనా సొసైటీలో యూరియా దొరకలేదని కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని కానీ రైతాంగం ప్రశ్నిస్తే జైల్లో ఏమని చెప్తున్నారు, కేసు పెట్టండి ఆయన మీద అని చెప్తున్నారు. అలా ఎక్కడైనా ఏ రైతు మీదైనా గనక ఎవరైనా కేసు పెట్టదలిచినా, ఎవరైనా రైతుని ఇబ్బంది పెట్టాల్సిన చూసినా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. రైతుకు వెన్నంటి ఉంటుంది, రైతుకి వెన్నంటి నిలబడుతుంది వైఎస్ఆర్సీపీ. మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం మేమంతా రైతుకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకసారి యూరియా తక్షణం రిలీజ్ చేయండి, 33,000 వెంటనే ఇవ్వండి, ఇన్సూరెన్స్ ప్రీమియం మీరే కట్టండి. పిఠాపురం వర్మ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు మేడం. ఏదైతే పిఠాపురం రైతు పొలాల్లోకి వెళ్ళి యూరియా కొరత లేదు, జగన్ నీకు నేను సవాల్ విసురుతున్నాను, నువ్వు గెలిచిన ప్రాంతాల్లో మీ మెంబర్ గెలిచిన ప్రాంతాల్లో కూడా యూరియా కొరత లేకుండా మేము పంపిస్తున్నామని. కాదు, నేను సోదరుని ఒకటే అడుగుతాను, నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఆయనకి ఎక్కడో దొరికిన ఒక యూరియాని ఒక వస్తాను ఆయన కూడా కోటాలో బస్తా తెప్పించుకుని ఉండొచ్చు, 3 వంతు కోటాలో తెచ్చుకుని జల్లుతూ ఉండొచ్చు, నేను అదేం చెప్పట్లేదు. ఈరోజు ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాం కదా, ఈరోజు సొసైటీల దగ్గరికి వెళ్ళి ఒకసారి మీకు కూడా వీడియో షేర్ చేస్తాం, సొసైటీల దగ్గరికి వెళ్ళి చూడమనండి, అక్కడికి వెళ్ళి ఆ రైతులతో మాట్లాడమనండి. ఇదే విషయం ఆ రైతులతో సూర్య కొరత లేకుండా సొసైటీల దగ్గర పని ఒకసారి ఇప్పుడు కొరత లేకపోతే ఒక ప్రశ్న వేయమనండి, ఆ లైన్లోకి వెళ్ళి ఇప్పుడు లైన్లో ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి
యూరియా కొరత లేకుండా పనులు మానేసుకొని మీ సొసైటీ దగ్గర లైన్లో ఎందుకు నుంచున్నారని వాళ్ళని ప్రశ్నించమనండి. సమాధానం వస్తుందో అక్కడి నుంచి అదే వీడియో తీసి పెట్టమని. ఏమీ అవ్వలేదు. ఇగో ఇప్పుడు మాదాపురం ఇగో ఈయన ఉన్నారు, మీకు చాలా చోట్ల అయిపోయాయి. దేంట్లో అంటే రికార్డులో అయిపోయి ఉండొచ్చు, శాంక్షన్ చేసేసామన్నారు, బట్ పనులు మాత్రం అవ్వలేదు. ఎక్కడికక్కడ ఇబ్బంది. అందుకే మనకి ఏలేరికి కూడా ఆయకట్టు శివారును ఉండడం వల్ల మనకి ఎందుకు ఇబ్బంది ఎక్కువ వస్తుంది అంటే సరైన వర్క్స్ జరగకపోవటం వల్లే నీటికి ఇబ్బంది వస్తుంది. ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం. ఎవరైతే మన చైర్మన్ గారు ఉన్నారో వారిని ఒక్కసారి పర్యవేక్షణ చేసి ఎక్కడెక్కడ పనులు అయినాయో నేమ్ వైజ్ పేపర్కి ఇమ్మనండి. అది రైతాంగానికి అర్థమవుతుంది. మేడం ఫైనల్ గా ఈ రోజు రేపు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా అయితే రాష్ట్రానికి వస్తుందని చెప్పి చంద్రబాబు ప్రభావం అంటారంటే యూరియా కొరత ఇప్పుడు మేము ఒకటే, మా ప్రభావం చెప్పుకోవడానికి మేము పనిచేయట్లేదు. మా రైతుకు న్యాయం జరగాలనేది మేము పోరాటం చేస్తున్నాం. అది మా ఖచ్చితంగా మీకు అమ్మ తల్లికి వందనం ఇచ్చారంటే ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు సూపర్ 6లో హామీగా ఇవ్వాలంటే మొదటి సంవత్సరం ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తే 15 నెలల తర్వాత ఇచ్చారు. బస్సు ఎప్పుడు ఇచ్చారు? వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తే 15 నెలల తర్వాత ఇచ్చారు. ఇంకొకటి రైతు భరోసా ఎప్పుడు ఇచ్చారు? 7,000 40,000 ఇవ్వాల్సి ఉంటే 7,000 ఎప్పుడు ఇచ్చారు? వైఎస్ఆర్సీపీ సంవత్సరం నుంచి పోరాటం చేస్తే 15 నెలల్లో ఇచ్చారు. ఈ మూడు చాలా ఉదాహరణలు. ఇప్పుడు కూడా 2 రోజుల నుంచి మేము కూడా చూసాం. మొన్న సాయంకాలం నుంచి మా అందరి ఫోన్లకు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్క మండలానికి 8 ఊళ్ళో, ఈ ఊళ్ళో సొసైటీలో యూరియా ఇస్తాం, ఈ ఊళ్ళో సొసైటీలోని లిస్టు పెడుతున్నారు. మరి ఇప్పుడు ఆ లిస్టులు ఎందుకు వచ్చాయి? ఈవేళ ఇక్కడ స్టాక్ దిగిపోతుంది, ఆ రేవులో స్టాక్ దిగిపోతుందని ఎందుకు చెప్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. రైతాంగంలో ఇంకా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి చేస్తున్నారు. ఏది పేరు ఎవరికి వెళ్ళని మాకు కావాల్సింది రైతుకి న్యాయం జరగాలి, రైతుకి యూరియా కావాలి, రైతు మంచి పంట పండించాలి, రైతు పంటకి మంచి రేటు రావాలి. సంబరాలు జరుపుకుంటున్నారు. సంబరాలకే ఉంది, పని చేయాలంటే కష్టం, కానీ సంబరాలు జరుపుకోవడానికి ఎవరికి కష్టం అండి? సంబరం ఎవడైనా జరుపుకోవచ్చు. అంటే పని చేసి సంబరాలు జరుపుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, పని చేయకుండా సంబరం. ఇప్పుడు ఏది మేము చెప్పినట్లో మీరు ఇచ్చిన సూపర్ 6లో నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. బాండ్ ఇచ్చారు మీరు, యూఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్. ప్రతి ఊరికి బాండ్ ఇచ్చారు మీరు. ఈ సంతకాలు పెట్టి ఇచ్చినవి మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? అమ్మఒడి మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పమనండి. ఇచ్చేసాం కాదు అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి ఒక రకమైన వాతావరణం ఈ ప్రభుత్వం చేస్తుంది. ప్రజలు ఏం మాట్లాడగలుగుతారు? ఈరోజు ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేరు. వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడగలుగుతుంది? ప్రజల గొంతుకు మాది వైఎస్ఆర్సీపీది, ప్రజల గొంతుక. ప్రజలు మాట్లాడలేరు. ఆఖరి సంవత్సరం వరకు వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడుతుంది? వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది, వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది.